ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక న్యూ రెసిపీతో వచ్చేసాను. నేను ఇవాళ సేమ్యాలు ఎలా తయారు చేసుకోవాలో దాని గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు రంజాన్ మాసం వచ్చింది కదా, సేమ్యాలు చేసుకుంటారు కదా చాలామంది. అది ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. దానికోసం నేను 3 కేజీల గోధుమ పిండి, 2 కేజీలు మైదా, కొద్దిగా సాల్ట్ వేసి నీళ్లు వేసుకుంటూ అది ముద్దలాగా వచ్చేదాకా కలుపుకోవాలి. ముందైతే ఫ్రెండ్స్, మనకి చేతితో తిప్పే మిషన్స్ ఉంటాయి సేమ్యాలు చేసుకోవడానికి. ఇప్పుడు మనం కరెంట్తో వచ్చేసినాయి కదా మిషన్స్. మనం పిండి కలిపి పైన అది స్విచ్ చేసి వేస్తే కింద సారల్లాగా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ మిషన్లు వస్తున్నాయి కదా ఇప్పుడు, అది కొద్దిగా తేలిగ్గా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మిషన్ ఇలాగ ఉండిద్ది. ఇందులో పైన పిండి వేస్తూ ఉంటే మనం కింద సేమ్యాలు అనేది వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా ఉన్నాయో. సేమ్యాలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. బయట మనకు అది దొరికే సేమ్యాలు హెల్త్కి మంచిది కాదు కదా, అందులో సగానికి సగం మైదా కలుపుతారు. ఈ సేమ్యాలే మనకు మంచిది. ఇప్పుడు ఇది సేమ్యా చేసిన తర్వాత దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఆరబెట్టుకుంటే సేమ్యాలు అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సేమియా అనేది 2 రోజులు ఆరబెట్టుకోవాలి. మనం ఎంత ఆరితే సేమియా అనేది అంత బాగుంటాయి. ఇదిగోండి, ఇలా ఆరబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆరిపోయినాయి సేమియాలు ఎలా ఉన్నాయో చూసారా. ఇలా చేసుకో.